వాక్యాన్ని నువ్వు ఇలాగ మళ్ళించుకున్నప్పుడు, నీ వైపుకి త్రిప్పుకున్నప్పుడు, వళ్ళించుకున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు అది నీ మీద వర్షంలాగా పడుతుంది. ఆ వాక్యం వర్షంలాగా నీ మీద పడితే ఏం జరుగుతుంది? నీకు వర్షము వలన భూమి తడుస్తుంది, అలాగే మన హృదయం తడుస్తుంది. వర్షము వలన విత్తనాలు నాటడానికి వీలవుతుంది, అలాగే వాక్యం నీలో ఫలిస్తుంది. వర్షము వలన పంటలు పండుతాయి, నీ జీవితం ఫలిస్తుంది. వర్షం వలన పచ్చదనం వస్తుంది, ఆకుపచ్చదనం వస్తుంది. అలాగూ ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం మారిపోతూ ఉంటాం. అందుకని దేవుని వాక్యాన్ని వర్షము మన మీద పడ్డట్లుగా, వాన కురిసినట్లుగా వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ఇంత చదవాల్సిన వాక్యాన్ని ఇప్పుడు మనుషులు దేనికి వాడుతున్నారంటే, ఏదో అవసరానికి 2 మాటలు చదువుకోవడానికి వాడుతున్నాం. అప్పటికప్పుడు రోజు కాసేపు ముఖం చూసినట్లుగా వాక్యాన్ని ముఖం చూడటం, వదిలేయటం. అంటే వాక్యము నీకెంత మేలు చేస్తుందో నీకు అర్థం కావట్లేదు. అర్థం కాక వాక్యాన్ని చదవరు. కొంతమంది డైలీ చదవాల్సిన వాక్యాలు చదువుతారు, చదివి ఎక్కడో టక్కన ఆపుతారు, ఆగిపోతారు. ఇక కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు చెప్పిన ఆ మాట ఎక్కదు వాళ్ళకి, ఎందుకంటే వాక్యం విలువ వాళ్ళకి తెలియట్లేదు. కానీ పిల్లరా, దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని బాగా వినాలి. దేవుని వాక్యం నీ మీద వర్షంలాగా పడాలి, మీ ఇంటిని తడపాలి, నీ హృదయాన్ని వాక్యము తడపాలి. ఇంకా పౌలు గారు ఏమంటాడంటే, అసలు ఈ వాక్యముతో ఉదక స్నానం చెయ్యాలి అని అంటాడు. చూడండి, ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాక్యముతో మనం ఏం చేయాలంటాడంటే, 5వ అధ్యాయము 27 నుండి చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో, దేంతోనండి? వాక్యముతో. ఎక్కడుంది వాక్యం? దేవుని వాక్యం ఎక్కడుంది? నీ చేతిలో ఉన్న బైబిలే దేవుని వాక్యం. ఆ వాక్యంతో ఏం చేయాలంట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచ అంటే నీ శరీరం మొత్తం వాక్యముతో స్నానం చేయబడాలి. వాక్యముతో స్నానం చేయబడాలి. ఎవరో ఈ రాజుల కాలంలో, రాజులు అంటే అక్బర్, నూర్జహాన్, షాజహాన్ ఇలాంటి రాజులు పరిపాలించిన రోజుల్లో ఈ షాజహాన్ అంట, ఆయన స్నానం చేయటానికి మందార నీళ్లతో చేసేవాడంట. అంటే మందార పువ్వులు ఉండే చూడండి, ఆ మందార పువ్వులన్నీ నలగొట్టి
ఆ పువ్వుల నుండి వచ్చే మందార తైలం నీళ్లుగా ఉంటే వాటిని బకెట్లతో నింపి ఆ మందార పువ్వుల నుండి వచ్చే ఆ నూనెతో, అంటే ఆ నీళ్లతో స్నానం చేసేవాడంట. అంటే ఇక ఎన్ని పువ్వులు దంచేవాళ్ళు మరి. ఇప్పుడు ఈ మందిరం నిండా ఆ మందార పువ్వులతో ఆ టాప్ వరకు పెట్టామనుకో, అంటే ఫుల్గా కూర్చోమనుకోండి మందార పువ్వులతో ఈ మందిరం, ఆ పువ్వులన్నిటినీ దంచి ఆ మందార నూనె తీస్తే ఒక్క బకెట్ నూనె, అంటే మందార నూనె వస్తుందో లేదో డౌట్ నాకు. అంటే ఈ మందిరం నిండా ఉన్నన్ని పూలు మిక్సీ బట్టి దానిలో నుండి వచ్చే ఆ మందార నూనె బకెట్లో పోస్తే ఒక బకెట్ అన్నా అవుతుందో లేదో తెలీదు. సుమారు మీ అభిప్రాయం ఏంటి? అవ్వచ్చు అంటారా? దాదాపు అవ్వకపోవచ్చు. ఒక బకెట్ కూడా అవ్వదు. అంటే ఇంకెక్కువ పూలు కావాలి ఒక బకెట్ మందార నూనె కావాలంటే. ఒక్కొక్క పువ్వుకి ఏమొస్తుంది? ఒక చుక్క వస్తుంది, అంతే కదా. మరి బకెట్లు చేసేవాడు అంటే ఎన్ని పువ్వులు తెచ్చాడో, ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏంటి దానివల్ల ఉపయోగం? దానివల్ల ఏమన్నా పరలోకం ఉంటుందా? ఆయనకి ఉంటుందా? మందార నీళ్లతో, మందార పువ్వుల నీళ్లతో స్నానం చేసేవాడు షాజహాను, ఏమైనా పరలోకం ఉందా? ఉపయోగం లేదు. అదేంటంటే వాళ్ళ హోందాతనం, వాళ్ళ రాజరికానికి గుర్తుగా అలా చేశారు, అంతే. కానీ పిల్లరా, మన జీవితాలు ఆశీర్వదించబడాలి, మన ఆత్మలు ఫలించాలి అని అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? అంటే మన ఆత్మీయ జీవితాలని మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, వాక్యముతో మనం స్నానం చేయబడాలి. వాక్యముతో మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. పిల్లరా, దేవుని వాక్యం మనం కడుక్కున్నప్పుడు మన శరీరానికి అంటిన మట్టి, నీళ్లతో కడిగినప్పుడు శరీరానికి అంటిన మట్టి ఎలాగ పోతుందో, వాక్యముతో కడిగినప్పుడు ఆత్మకు అంటిన మట్టి పోతుంది, అంటే మురికిపోతుంది. మనస్సుకు అంటిన పాపం పోతుంది. వాక్యమును నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ మనస్సులో ఉన్న అపవిత్రత యావత్తూ పోతుంది. అందుకనే వాక్యముతో ఉదక స్నానము చేసి పరిశుద్ధముగా మనం మారాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. ఇంకా పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట ఏమని అంటాడంటే, 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈ వాక్యాన్ని గురించి ఏమంటాడంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏ స్నానం అండి ఇది? పునర్జన్మ సంబంధమైన స్నానం. అక్కడేమో ఉదక స్నానం అన్నాడు, ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అంటే వాక్యములో నీవు మునుగుతూ ఉండాలి. వాక్యముతో మునగాలి. వాక్యము నీలో ఎంత గుర్తుంటుందో, దేవుని వాక్యము ఎంతగా చదువుతావో అంతగా నువ్వు శుద్ధీకరించబడతావు, అంతగా పవిత్రపరచబడతావు, అంతగా పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు.
ఇంత శ్రేష్టమైన వాక్యం అయితే వాక్యం విషయంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అసలు కొంతమంది బైబిల్ చదవరు, అసలు కొంతమందికి అసలు వాక్యం గుర్తుండదు. ఎంతన్నా చెప్పు, ఒక్క మాట కూడా గుర్తుండదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం నీ లోపల లేదు కాబట్టి వాక్యం నీ లోపలికి అసలుకి వెళ్ళదు. ఏమన్నా వాక్యం అనే విత్తనం ఉంటే వినే వాక్యం లోపలికి వెళ్తుంది. మన హృదయాలు బండ మీద పడ్డ నీళ్లు ఎలాగూ బయటికి కారిపోతాయో అలాగూ మన హృదయాలు అయిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ పౌలు గారు తీతుకు రాస్తున్నాడు ఏమని? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఒకటి, పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. 2, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యములో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తూ ఉంటాడు. ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంటాడు. అలాగూ దేవుని వాక్యాన్ని చదవాలండి మనం. అందుకనే మనం చదివిన వాక్యంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చదువుతున్నావు? నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. మరి అలాగూ దేవుని వాక్యం చేత నీవు తడపబడుతున్నావా? వాక్యము చేత స్నానము చేస్తా ఉన్నావా? అలాగూ మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఈ వాక్యము నిన్ను ఫలింపచేస్తుంది. నీకు భవిష్యత్తులో మేలుకరంగా ఆశీర్వాదకరంగా వాక్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోషే గారు దేవుని వాక్యాన్ని దేనికి పోల్చాడు? వానకు పోల్చాడు. తర్వాత ఇంకొక భక్తుడు దేవుని వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. దావీదు గారు దేనికి పోల్చాడంటే వాక్యాన్ని 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 103వ వచనం చదవండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. అందరు చెప్పండి మాట బిగ్గరగా. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. అంటే దేవుని వాక్యాన్ని దావీదు గారు దేనికి పోల్చాడు? ఇక్కడ తేనెకు పోల్చాడు. దేనికండి? తేనె. తేనె తిన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అసలు ఎవరు లేరు, చూసారా? అందరు తిన్నవాళ్ళే తేనె. బాగాలేదని ఎవరన్నా అన్నారా తేనె తినే? అబ్బే ఏం బాగాలేదు, అబ్బే అని ఊసేసారా ఎవరు ఎప్పుడన్నా? తేనె తిన్నవాళ్ళు ఇష్టపడతారు, తేనె తింటారు. ఎక్కడి నుంచి వస్తుంది తేనె? ఈ తేనె ఎక్కడి నుంచి వస్తుందంటే పుష్పాలలో ఉన్న మకరందం. ఆ తేనెటీగలు ఆ చెట్లకు వెళ్ళి ఆ పువ్వుల మీద వాలి ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చి ఒక గూడులో ఆ మకరందాన్ని వదులుతాయి. అదంతా నిండిన తర్వాత బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. దాన్నే తేనె అంటాము.
ఇది మన ప్రాంతాల్లో దొరికే తేనె, అది మధురంగా ఉంటుంది. కానీ కొండ ప్రాంతాల్లో ఉంటుంది, అంటే అక్కడ అన్ని అడవి చెట్లు, అక్కడ మరి పూసే పుష్పాలు, ఆ చెట్లు, ఆ పుష్పాల్లో ఉండే మకరందం ఇంకా మధురంగా ఉంటుంది. దానిని కొండ తేనె అంటాం. కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది తేనె. తేనె ఆరోగ్యకరమైన ఆహారం. తేనె మంచి పోషకాహారం. మనం ప్లేటుడు భోజనం చేస్తే, అంటే మనం తినే ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని వాటిల్లో అవి అంతా తింటే ఎన్ని క్యాలరీస్ శక్తి వస్తుందో, ఒక్క స్పూన్లో నువ్వు తేనె పోసుకొని ఒక్క స్పూను తేనె నువ్వు తింటే అంత శక్తి వస్తుంది. అంటే ప్లేటుడు భోజనానికి వచ్చే శక్తి ఒక్క స్పూన్ తేనె తింటే ఆ తేనెలో అంత క్యాలరీస్ శక్తి ఉంటుంది. బలమైన ఆహారం తేనె. పౌష్టిక ఆహారం. తేనెలో శక్తి, క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే తేనెలో కల్తీ ఉండదు. అది పుష్పాల్లో నుండి ఆ మకరందం డైరెక్ట్గా తేనెటీగలు తీసుకొస్తున్నాయి. అవి ఆ తేనెటీగల తుట్టి ఉంటుంది కదా, దానిలో పెడుతున్నాయి. కాబట్టి దానిలో ఇక కల్తీ లేదు. అది బలమైన ఆహారము, రుచి అయిన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, అందరూ ఇష్టపడే ఆహారం. కావున ఇప్పుడు దావీదు గారు ఈ వాక్యాన్ని తేనెకు పోలుస్తూ ఉన్నాడు. తేనె. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 103వ వచనంలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యము అలాగు నీకు రుచిగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు టేస్ట్ వస్తుంది. అంటే 1-2 అధ్యాయాలు చదివే వాళ్ళకి అంత రుచిగా ఉండదండి. ఏదో జనరల్గా ఒక 3 అధ్యాయాలు బైబిల్ పూర్తిగా చదివే వాళ్ళకి అంత రుచి రాదు. వాక్యం టేస్ట్ రావాలి అని అంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యములో 2 రకాలు ఉంటాయి. వాక్యంలో 2 రకాలు ఉంటాయి. ఏంటి అని అంటే, వాక్యాన్ని చదివినప్పుడు మనం తీసివేసుకోవలసినవి కొన్ని కనపడతాయి. అంటే ఆ వాక్యాన్ని చదివినప్పుడు నిజమే కదా, ఇది నాలో ఉండకూడదు అని అది తీసివేసుకోవలసినవి ఉంటాయి వాక్యం. అలాగే ఇంకా కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు, అయ్యో ఇది నాలో లేదు, నేను చేర్చుకోవాలి ఈ వాక్యాన్ని అని 2వ రకంగా ఉంటుంది. అంటే వాక్యము 2 భాగాలు. ఒకటి నువ్వు నేర్చుకోవలసినవి ఉంటాయి, 2 నువ్వు తీసేసుకోవలసినవి ఉంటాయి. వీటిని ఏమంటామంటే ఒమిషన్ అండ్ కమిషన్ అంటాం. ఒమిషన్ అంటే తీసేసుకోవటం. కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు దుష్ట హృదయము నాలో లేకుండా చేయి, దుష్టత్వం నాలో లేకుండా చేయి, అసూయ నాలో ఉండొద్దు, కోపం నాలో ఉండవద్దు, ఇలా కొన్ని పాపాలు చదివినప్పుడు ఇవి నాలో ఉండకూడదు అని చెప్తాం కదా దేవునికి. అది ఒమిషన్, తీసేసుకోవటం. కమిషన్ అంటే తెచ్చుకోవాలి. ఏంటి అది? వాక్యం చదువుతున్నప్పుడు నిజమే ప్రభా, ఇది నాలో లేదు, ఈ ప్రేమ నాలో లేదు, ఈ ప్రార్థన నాలో లేదు, ఈ సత్యం నాలో లేదు, నాలోనికి రావాలి, నాకు కావాలి అని నువ్వు తెచ్చుకోవాలి వాక్యాన్ని చదివి. కాబట్టి దేవుని వాక్యాన్ని నీవు తీసేసుకోవాల్సింది తీసేసుకుంటూ, చేర్చుకోవాల్సింది చేర్చుకుంటూ చదువుతూ ఉంటే
నీకు రుచిగా ఉంటుంది బైబిల్. అందుకనే దావీదు గారు దివారాత్రులు దానిని ధ్యానించేవాడంట. దానియేలు అనే భక్తుడు దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదివేవాడు. యెషయా గారు దేవుని వాక్యాన్ని బాగా ఆ గ్రంథాలు చదివేవాడు. అలాగే యెహోషువ కూడా దేవుని వాక్యాన్ని బహుగా చదివేవాడు. ఎంత చదివేవాడంటే యెహోషువ చదివినంత వాక్యం మనం కూడా చదవలేమండి. ఆయన ఎంత చదివాడో చూడండి వాక్యాన్ని. యెహోషువ గ్రంథం తీయండి, 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని ఎంత బాగా చదివాడో ఈయన. 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దివారాత్రులు నువ్వు ధ్యానం చేయాలి. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలంటే ముందు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ లేని పని చేయగలవా నువ్వు? చేయలేవు. దేవుని వాక్యం మీద నీకు రుచి రావాలి, నీకు వాక్యాన్ని చదవాలి అనే మనస్సు రావాలి. మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని బైబిల్ చదవాలనే ఆ మనస్సు నీకు రావాలి. అలా ఆ మనసు వచ్చిందనుకోండి, ఇక నిన్నెవరు ఆపలేరు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 108 సార్లు బైబిల్ చదివాడంట. ఈ మధ్య కెనెత్ హేగెన్ అని ఒక మంచి దైవజనుడు, ఆయన 1000 సార్లన్నా నేను క్రొత్త నిబంధన చదివాను అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు? 1000 సార్లు. బా ప్రియరా, దేవుని వాక్యాన్ని మనం అలా చదవాలి. అది తేనె కంటే తీపి అయినది. అందుకని ఇక్కడ దేవుని వాక్యాన్ని దేనికి పోల్చాడు? 103వ కీర్తనలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. తేనె కంటే తీపిగా ఉన్నవి. తర్వాత వాక్యాన్ని ఇంకా మరొక పోలికిచ్చాడు. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎలాగూ పోల్చుకున్నాడంటే, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అనగా దేవుని వాక్యాన్ని ఆయన ఒక దీపములాగా పెట్టుకున్నాడు. దీపం ఉంటేనే నువ్వు ఇంట్లో వస్తువులు చూడగలవు. అలాగే వాక్యం ఉంటేనే మనం ఏదైనా చూడగలం, ఏదైనా చేయగలం. నీ జీవితం ఫలించున్నట్లుగా చేసేది దేవుని వాక్యం. వాక్యము ఒక దీపము. ఆ దీపమును చూసుకుంటూ మనం వెళ్ళాలి. ఆకాశంలో మరి విమానాలు పోతూ ఉంటాయి, కానీ అవి దిగాల్సిన స్థలం ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ ఆకాశంలో అంత పై నుండి కూడా ఆ సిగ్నల్ చూసుకొని, సిగ్నల్ వచ్చిన తర్వాత క్రిందకి దిగి వస్తాడు. అదొక లైట్ హౌస్ ఆర్ రెడ్ హౌస్. అది అంటే ఆ సిగ్నల్ చూసుకొని అక్కడ కరెక్ట్గా డౌన్ అవుతాడు పైనుండి. అదొక దీపం వాళ్ళకి.
అలాగే సముద్రాల్లో ప్రయాణం చేసే ఓడలకు కూడా, సముద్రాల్లోకి వెళితే అసలు దిక్కులే తెలియవు, ఏ దేశం ఎటుందో మనకు అర్థం కాదు. వాళ్ళు చూసుకుంటూ వస్తారు. వెళ్ళి 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 ఏ తీరానికి వెళ్ళాలో వాళ్ళు సిగ్నల్ ఇస్తారు. ఆ సముద్రపు హార్బర్స్ ఉంటాయి కదా, ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చే ఆ ఏరియాలో వాళ్ళు ఒక లైట్ చూపిస్తారు. దాన్ని లైట్ హౌస్ అంటాం. ఆ లైట్ చూసుకుంటా సముద్రంలో నుండి దగ్గరకు వస్తారు. అదొక దీపం. అలాగే ప్రియులారా, దేవుని వాక్యం కూడా మనకు ఒక దీపం. క్రిస్మస్ టైంలో జ్ఞానులైన వారు యేసుక్రీస్తు ప్రభువుకు వస్తూ దేని చూసుకుంటా వచ్చారు? నక్షత్రాన్ని చూసుకుంటా వచ్చారు. అదొక దీపం వాళ్ళకి. దేవుని వాక్యము నీ జీవితాన్ని నడిపించే దీపం. దేవుని వాక్యము నిన్ను పరలోకానికి చేర్చే దీపం. దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదించే ఒక దీపం. మరి ఇలాంటి వాక్యాన్ని నువ్వెంతవరకు చదువుతున్నావు? ఇంత వాక్యాన్ని నువ్వెంతవరకు నేర్చుకుంటున్నావు? ఎంతవరకు లోబడుతున్నావు? కావున ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యమును మనం బహుగా నేర్చుకోవాలి. మోషే గారు వాక్యాన్ని దేనికి పోల్చాడండి? వానకు పోల్చాడు. వాక్యము మనకు భూమికి వాన ఎంత కావాలో, ఎంత అవసరమో, మన జీవితాలకి వాక్యం అంత అవసరం. దావీదు గారు దేవుని వాక్యాన్ని దేనికి పోల్చాడు? తేనెకు పోల్చాడు. నీ వాక్యము తేనె కంటే మధురమైనది. ఆ తేనె బలమైన ఆహారము. ఈ వాక్యమును కూడా మనం తినాలి, త్రాగాలి. ఈ వాక్యములో స్నానం చేయబడాలి. అలాగే దేవుని వాక్యాన్ని దావీదు గారు మరొకటి దేనికి పోల్చాడంటే దీపమునకు పోల్చాడు. అది వెలుగునిచ్చేటటువంటిది. మన జీవితాలకు వెలుగునిచ్చి మనల్ని కాపాడే దీపం. మరి అలాగూ నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నావు? మనం దినదినం చదువుతున్నావా? దినదినము వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తున్నావా? దినదినము ప్రభువా నీ వాక్యము నా హృదయాన్ని మార్చాలి, నాకు దీపమయ్యా, నీ వెలుగు నా త్రోవకు వెలుగై ఉన్నదని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? అలాగ మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని, ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతో హెచ్చరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కృప చూపండి ప్రభా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మదేవా అని అందరము మన చేతులెత్తి ప్రతి ఒక్కరము దేవునితో చెబుదాము. సహోదరుడా, సహోదరి, ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నారు. మీ వాక్యము వానవలే మా మీద కురుస్తూ ఉన్నది. వాక్యము ద్వారా మేము కడగబడాలయ్యా, పరిశుద్ధపరచబడాలయ్యా. మీ వాక్యము ద్వారా మేము శుద్ధీకరించబడాలి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా అని దేవునితో చెబుదాము. పరిశుద్ధుడైన మా ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని వాక్యము ద్వారా మేము కడగబడుతూ, ఉదక స్నానము చేయబడుతూ, శుద్ధీకరించబడుతూ మీ కొరకు యోగ్యులముగా జీవించువారముగా చేయండి. తండ్రి అయిన దేవా మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో బలపరచండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరాత్మలతో మీరు మాట్లాడండి. మీ వాక్య సంబంధమైన వెలుగును, మీ సత్యమును ప్రతి ఒక్కరితో ఉంచండి. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.